నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు చెస్ హ్యాండ్స్. ఈ వీడియోలో ఇది ఇంట్రడక్షన్ వీడియో అనుకోవచ్చు నా ఛానల్కి. ఇది నా ఫస్ట్ వీడియో. అండ్ నా పేరు సుధాకర్, నేను కూడా ఒక చెస్ ప్లేయర్ని అండ్ అదేవిధంగా చెస్ కోచ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెస్కి సంబంధించి ఎవరైనా పేరెంట్స్ అయినా కానీ మా కిడ్స్కి చెస్ నేర్పించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఛానల్ అనేది సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. మెయిన్లీ చెస్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్నోని. అట్ ద సేమ్ టైం నేను ఆఫ్లైన్లో కూడా మీకు చెస్ కోచ్ అయితే ఇస్తూ ఉంటాను. నేను ఉంటుంది అయితే గుంటూరులో. అండ్ మీకు ఆఫ్లైన్లో కూడా చాలామంది చెప్తూ ఉంటాను. బట్ ఏంటంటే ఆన్లైన్కి మా స్టూడెంట్స్కి మా స్టూడెంట్స్కి హెల్ప్ అవడం కోసం అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఆన్లైన్లో మీరు చూస్తున్నట్లయితే మీకు కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు. ఓకే, సో ఇది యాక్చువల్గా నా ఛానల్కి సంబంధించి. అండ్ నేను కూడా ఒక చెస్ ప్లేయర్నే, చెస్ టీచ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఫస్ట్లీ ఒకవేళ మీరైతే బిగినర్ అయితే అసలు చెస్ గురించి ఏం తెలియదు అంటే, బిగినర్ అంటే మీకు కొన్ని కాన్సెప్ట్స్ అంటే మీకు కాయిన్స్ ఏంటో తెలుసు. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే కాయిన్స్ అర్థమవుతాయి. సో స్క్వేర్స్ తెలుసు, అంటే ఎట్లా మూవ్ చేయాలి, ఏ కాయిన్ ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. కొంతమందికి అసలు చెస్ గురించి జీరో నాలెడ్జ్ అనమాట. అసలు కాయిన్స్ తెలియదు, అసలు ఈ పీస్ ఇక్కడ ఎందుకు పెడతారో కూడా తెలియదు. సో ఇట్లాంటి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక ప్రో ప్లేయర్ లాగా టోర్నమెంట్స్ ప్లే చేయడం, రేటింగ్ అనేది గెయిన్ చేసుకోవడం. సో మినిమం 18 to 2200 ఆ మధ్యలో రేటింగ్ వరకు స్టూడెంట్ కూడా ఉన్నారు, సో తెలిసిన వాళ్ళు. సో ఇట్లాంటి రేటింగ్ టోర్నమెంట్స్ ఇట్లా ఆడేవాళ్ళు ఎక్కువగా చెస్కి కెరియర్గా తీసుకునే వాళ్ళు. సో ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఇట్లా ఈ ఒక్క వీడియోలోనే కాదు, మీకు కంటిన్యూస్ వీడియోస్ వస్తే మీకు అర్థమవుతూ ఉంటాయి. అండ్ మెయిన్లీ ఇంకోటి, నేను చెప్పే విధానం ఆన్లైన్లో నాకు కొంచెం కొత్త కాబట్టి ఒకవేళ మీకు ఏదన్నా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెస్ ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం మీకు చెస్కి సంబంధించిన కెరియర్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఒక టోర్నమెంట్లో కానీ 2 టోర్నమెంట్ కానీ అసలు చెస్ లైఫ్ తీసుకొని టోర్నమెంట్స్ వెళ్ళాలి, ఇదంతా ఒక వీడియోలో అయితే చేస్తాను, సపరేట్ వీడియోలో. ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి సో నా గురించి అయితే చెప్పాను. అండ్ అదేవిధంగా చెస్కి సంబంధించి మెయిన్లీ టాక్టికల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ అదేవిధంగా చెస్ ఒక ప్లేయర్ యొక్క బిహేవియర్స్, చెస్ ప్లేయర్ యొక్క థింగ్స్, ఇవన్నీ కూడా మీకు వీడియోలో ప్రాక్టికల్గా ఉంటాయి. అండ్ టోర్నమెంట్స్ కూడా వెళ్తూ ఉంటాం. సో ఇది ఓవరాల్గా చెస్ హ్యాండ్స్ అనేది. ఒకవేళ మీరు చెస్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా, చెస్ నేర్చుకోవాలన్నా మీకు ఈ ఛానల్ అనేది హెల్ప్ అవ్వచ్చు. ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నా మీ ప్లేయర్ స్టేజ్ ఏంటి అనేది కూడా కింద తెలియచేయండి, బిగినరా, మీడియమా, అడ్వాన్స్డా అని చెప్పి. సో దాన్ని బట్టి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ అదేవిధంగా మనం chess.comలో కూడా ఆడొచ్చు చెస్ హ్యాండ్స్ అనేది సంబంధించి. అండ్ అదేవిధంగా ప్లేయర్ టు ప్లేయర్ కూడా ఆడొచ్చు. మన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు, వాళ్ళతో కూడా మీ ప్లేయింగ్ లెవెల్ ఉంటుంది, వాళ్ళు ఆడే విధానం కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇట్లా చాలా ఉంటాయి వీడియోస్ అనేది. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి సో ఈ వీడియోలో ఇంతే. సో ఇంతకు మించి అయితే ఏముండదు. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకైతే ఎవ్రీథింగ్ 0 to అంటే అసలు ఏం తెలియను చెస్కి సంబంధించి 0 నుంచి మనం స్టార్ట్ అయితే చేద్దాం. ఎవరి లెవెల్ నుంచి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, అంటే చూడొచ్చు. ఓకే, ఐ హోప్ మీ ఛానల్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది, మెయిన్లీ చెస్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం మీకు గుడ్ కమ్యూనికేషన్స్ కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. సో మీరు చూస్తారు కంటిన్యూస్గా, అంటే చాలామంది చాలా రకాలుగా ఉంటుంది చెస్కి సంబంధించి. బట్ నా వే ఆఫ్ టీచింగ్లో మీకు ఒకవేళ ఏదన్నా మీ స్టడీస్లో కానీ ఫర్దర్గా మీ కమ్యూనికేషన్స్ వాటిల్లో కానీ యూజ్ అయితే కనుక సో ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ దట్ వే. ఓకే, సో ఇది టోటల్గా నా గురించి అయితే. ఇంకా ఏమన్నా మీకు కనుక ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, డౌట్స్ కానీ మీరు ఏదైనా తెలియజేయాలనుకున్నా ఖచ్చితంగా మీరు ఫ్రీ టు సే ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఖచ్చితంగా అది నేను తీసుకొని దాన్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సీ యూ నెక్స్ట్ డే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.